సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. మనతో ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారు ఉన్నారు. ప్రవీణ్ గారు నమస్తే. నమస్కారం మేడం. అయితే ప్రవీణ్ గారు మత విద్వేషాలని రెచ్చగొడుతున్నారు, బైబుల్ని అసలు అర్థం చేసుకోకుండా ఎన్ని సంవత్సరాలు క్రిస్టియానిటీలో ఉండి బయటకు వచ్చానని చెప్తూ బైబుల్ని అర్థం చేసుకోకుండా, దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోకుండా దుష్ప్రచారం చేస్తున్నారు అనేది మీ పైన ఆరోపణ. దీనికి మీ సమాధానం ఏంటి? సమాధానం ఒకటే. ఇప్పుడు ఈ వీడియో మనసాక్షి కలిగిన ప్రతి ఒక్క క్రైస్తవులు కూడా తప్పకుండా స్టిల్ ఎండింగ్ వరకు చూడండి. నేను చెప్పిన పాయింట్లన్నీ కూడా నోట్ చేసుకోమని చెప్పండి. నేను చెప్పింది బైబిల్లో లేవు, బైబిల్కి విరుద్ధంగా చెప్తున్నాను, అబద్ధాలు చెప్తున్నాను అంటే దీని మీద ఎవరితోనైనా కానీ, ఏ పాస్టర్తోనైనా కానీ నేను డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఫస్ట్ అది. తర్వాత వచ్చేసి నేను దుష్ప్రచారం చేయడము, వాళ్ళకి వ్యతిరేకంగా చెప్పడం వల్ల నాకు శత్రుత్వము, నా మీద థ్రెట్స్ ఎక్కువ పెరుగుతుందే తప్ప అది నాకు వచ్చే బెనిఫిట్ కాదు, నాకు వచ్చే లాభాలంటే ఏం కాదు, నాకు అవసరం కూడా లేదు. ఫస్ట్ ఇది ఏంటంటే, నా తోటి క్రైస్తవ స్నేహితులు ఎవరైతే ఉన్నారో, నా తోటి క్రైస్తవ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పాస్టర్ల మాయలో లేనిపోని చెప్పి మోసపోతున్నారు అనే ఒక బాధ సహించలేక ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ పెట్టాను. ఎక్స్ క్రిస్టియన్ బుక్లెట్ కూడా నేను తీసుకొచ్చాను. ఓ క్రైస్తవుడా మేలుకొనే టైటిల్ ఎందుకు పెట్టానంటే, ఇక్కడ ఎక్కువ విక్టిమ్ బాధితులు నా క్రైస్తవులే ఉన్నారు. హిందువులు అంటే ఓకే, వాళ్ళు మతం మార్చకుండా మా ప్రయత్నాలు జరుగుతున్నాయి, కానీ వెళ్ళిన వాళ్ళందరినీ బయటికి తీసుకురావాలంటే క్రైస్తవులారా మేల్కోండి, బైబిల్లో ఏముందో తెలుసుకోండి అనే అంశం మీద నా పుస్తకం రాయడం జరిగింది. నా వీడియో కంటెంట్ కూడా మోస్ట్ అలాగే ఉంటుంది. ఇది ఇప్పుడు వాళ్ళకి ఎవరికైతే ఏ విధంగా ప్రచారాలు చేస్తున్నారో అంటున్నారో వాళ్ళకు ముందుగా నాతో పాటు వచ్చి నా ఎదురు కూర్చోమని చెప్పండి. మీకు అసలు బైబిల్ అనేదే అర్థం కాలేదు, అందుకే ఆ బుక్ రాశారు అనేది వారి వాదన. ఓకే, మన బైబిల్కి ఎవరికి అర్థమైందో ఎవరికి అర్థం కాలేదో వచ్చి నాతో డిబేట్ చేయమని చెప్పండి. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నా అంటే, చాలా మంది కూడా ఎక్కడ పడితే అక్కడ దుకాణాలు ఓపెన్ చేసేసి బైబిల్లో లేని, దుకాణం అంటే చర్చిలు, కానుకల కోసం, దశభాగాల కోసం, ఈ పాస్టర్లు వాళ్ళ వ్యాపారాల కోసము ఎక్కడ పడితే అక్కడ దుకాణాలు ఓపెన్ చేసి లేనివి చెప్పి వాళ్ళు ప్రలోభాలు పెట్టి చేస్తున్నారు. అసలు క్రైస్తవ సిద్ధాంతాలు ఏంటి, నేను చెప్తున్నటువంటి నిజాలేంటి, పాస్టర్లు చెప్తున్నటువంటి అబద్ధాలేంటి, బైబిల్లో ఉన్నాయి ఏంటి, లేనివి వాళ్ళు ఎలా కల్పించుకొని చెప్తున్నారా అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా చూడాలి, హిందువులు కూడా చూడాలి. ఎందుకంటే ఈ హిందువులు కూడా రేపటి నాడు పాస్టర్లు వచ్చి మారండి అని చెప్పేసి మిమ్మల్ని కూడా అడుగుతారు, కాబట్టి మీరు కూడా వాళ్ళు ప్రశ్నించడానికి కూడా ఈ వీడియో అవసరం ఎంతైనా ఉంటుంది. అది ఫస్ట్. క్రైస్తవ సిద్ధాంతాలు ఏంటి, అసలు ఏంటి క్రైస్తవ సిద్ధాంతాలు అంటే ఒకటే, మనమందరం పాపము, మన పాపాలన్నీ కూడా యేసుప్రభు రక్తాలతో కడిగాడు. ఆ కడగడం వల్ల మన పాపాలు పోవాలి అంటే బాప్తిసం తీసుకొని యేసుప్రభుని మాత్రమే దేవుడిగా నమ్మాలి. నమ్మితే మనకు శాశ్వత పరలోక మార్గం ఉంటుంది. అంతే, ఇంకా ఇదే పాయింట్ ఇదే. ఇంకా నువ్వు క్రైస్తవంలోకి ఎందుకు వెళ్ళావు, నువ్వు క్రిస్టియన్ ఎందుకు మారావంటే, నేను పాపిని, నా పాపములు క్షమించబడ్డాయి, ఆయన రక్తంలో కడగబడ్డాయి, బాప్తిసం తీసుకున్నాను, యేసుప్రభుని దేవుడిగా నమ్మాను, నాకు పరలోకం దానికోసమే తప్ప వేరే కాన్సెప్ట్ వేరేదంటూ ఈ క్రైస్తవులు ఎవ్వరు చెప్పరు. ఎందుకంటే ఇలాంటి చెప్పి వాళ్ళు చర్చికి తీసుకెళ్లారు. వాళ్ళ సిద్ధాంతం తప్పంటారా మీరు? బైబిల్ ప్రకారంగా అది తప్పు. బైబిల్లో అలా రాసలేదా? లేదు. బైబిల్లో యేసుప్రభును దేవుడు అన్నా, యేసుప్రభుగా దేవుడుగా భావించిన మొత్తం క్రైస్తవులు నరకానికి వెళ్తారు. అది కూడా బైబిల్ ప్రకారంగా ఉందా? అలాగే ఉంది. మేము ఎలాగ చెప్పగలుగుతున్నామంటే, బైబిల్ చదివిన వ్యక్తిగా ఫస్ట్ వచ్చేసి ఈ విషయం వచ్చేసి, బైబిల్లో యేసుప్రభు దేవుడని తను ఎక్కడ చెప్పుకోలేదు. తను దేవుడిగా పూజించమని చెప్పేసి యేసు స్వయంగా ఎక్కడ చెప్పలేదు. అసలు యేసు ఒక ప్రవక్త మాత్రమే. తన బోధనలు ఎక్కడైనా కూడా నా తండ్రి పంపిస్తే వచ్చాను, నా తండ్రి చిత్తాన ప్రకారమే నేను చేస్తున్నాను, నా తండ్రి లేకపోతే నేను ఏమీ చేయలేని వాడిని. సిలువలో వేలాడుతున్నప్పుడు కూడా నా దేవ నన్ను ఎలా చేయి విడిచితివి, ప్రార్థనలు కూడా పరలోకమందున్న మా తండ్రి నామం పరిశుద్ధపరచగాక అని చెప్పేసి పరలోకంలో ఉన్నటువంటి తన తండ్రి తన దేవుడి కోసం అని ఈయన భూమి మీద ఉన్నటువంటి ప్రవక్తగా యేసు ప్రభు ప్రార్థన చేశాడు. యేసు ప్రభు నువ్వు ఏంటి నీ కాన్సెప్ట్ అంటే, బైబిల్ ప్రకారంగా అప్పుడు రోమన్ సైనికులు యూదులను పరిపాలించేవాళ్ళు. ఇప్పుడు ఒకప్పుడు మన భారతదేశాన్ని బ్రిటిష్ చేస్తులో ఎలాగైతే ఉండిపోయిందో, అక్కడ ఇజ్రాయెల్ దేశంలో కూడా ఈ యూదా మతంలో ఉన్న వాళ్ళలోని రోమన్లు పరిపాలించేవాళ్ళు. మిమ్మల్ని బానిసత్వాలుగా మిమ్మల్ని విడిపిస్తాను,
మీకు స్వతంత్రాన్ని తీసుకొస్తాను అని చెప్పేసి ఆ విధంగా పోరాటం ప్రారంభించినటువంటి యేసు అది ఫెయిల్ అయిపోయాడు. ఈయన వల్ల పని జరగలేదు. అంటే ఒక ప్రవక్తగా ఒక విఫలమైనటువంటి ప్రవక్త మాత్రమే. కానీ వీళ్ళు ఏమంటారంటే వీళ్ళు దేవుడు అంటే ఎవరు అంటే యెహోవా అని. మనం మొట్టమొదటి ఈ క్రైస్తవ సిద్ధాంతాలో కొన్ని ఆజ్ఞలు అనేవి ఉన్నాయి. ఏంటి అంటే ఆజ్ఞలు, నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, పైన ఆకాశం అంద కానీ కింద భూమి అంద కానీ భూమి కింద నీళ్ళ అంద కానీ మీరు ఏ విగ్రహ రూపంలోనూ కూడా అవి చూడకూడదు, వాటి ఎందుకు సాగిల పడకూడదు అని. యెహోవా ఇక్కడ దేవుడు బైబిల్ ప్రకారంగా, యెహోవా మాత్రమే దేవుడు. ఈ యేసును దేవుడు అంటే ఈ యెహోవా మొట్టమొదటి ఆజ్ఞనే ధిక్కరించినట్టు. మరొక పాయింట్ కూడా ఉంది. ఇది బైబిల్లో ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 1-5 వచనాల్లో స్పష్టంగా ఏమని రాయబడిందంటే, యెహోవా ఏమని చెప్తున్నాడంటే, కలలు కనేవాళ్ళే కానీ ప్రవక్త అని చెప్పుకుంటూ మీ మధ్యకు వచ్చినా ఏమైనా సూచక్రియలు చేసినా అట్టి వారిని నమ్మకండి, అట్టి వారిని మీరు చంపండి. ఏలైనాగా నీ దేవుడు అయినటువంటి యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. మీరు నన్ను పరిపూర్ణ హృదయంతో మీరు నన్ను పూజిస్తున్నారా లేదా అని చెప్పేసి నేను మీకు పరీక్ష పెడుతున్నాను. అంటే మీకు ఇంకా కొంచెం అర్థమయ్యేలా చెప్పాలంటే వీక్షకులందరికీ కూడా ఒకటండి, ఇక్కడ యెహోవా వేరు, యేసు ప్రభు వేరా? వేరు, ఇద్దరు వేరు వేరు. వేరు వేరు. ఇప్పుడు అకార్డింగ్ టు బైబుల్ యెహోవానే దేవుడు. యెహోవానే దేవుడు. ఓ, కానీ విచిత్రం చెప్తా చూడండి మేడం, బైబిల్లో 1000 పేజీల పుస్తకం ఉంది. 790 పేజీలు 780 పేజీల వరకు పాత నిబంధన గ్రంథాన యెహోవా దేవుడు అని చెప్పి రాయబడి ఉంటుంది. కొత్త నిబంధన గ్రంథంలో 250 నుంచి 200 పేజీల మధ్యలోనే యేసు గురించి రాయబడి ఉంటుంది. ఆ 4 సువార్తలు తప్ప బయట ఎక్కడ అంత మీకు కనబడ్డు, అక్కడక్కడ ఉంటుంది యేసు ప్రస్తావన. కానీ 790 పేజీలు బైబిల్ మొత్తము దేవుడుగా ఉన్న యెహోవా గురించి చాలామందికి తెలియదు. నేను పల్లెటూరు గ్రామాల్లోకి వెళ్తే యెహోవా గురించి తెలుసు. యెహోవా ఎవరు, యెహోవా కూడా దేవుడు ఉన్నాడు, ఒకటి బైబిల్లో ఉన్నాడు అని ఆ విషయాలు కూడా తెలుసుకున్నటువంటి సిచ్యువేషన్లో చాలామంది ఉన్నారు. యెహోవాకు ఒక రూపం లేదు, ఒక ఆకారం లేదు, అసలు యెహోవా అంటే కూడా దేవుడు అన్నవాడు కూడా ఉన్న సంగతి కూడా వాళ్ళకి తెలియని క్రైస్తవులు అంటే చాలామంది ఉన్నారు. ఆ విధంగా వాళ్ళని పాస్టర్లు బాగా మభ్యపెట్టాడు. నేను అదే చెప్తున్నా, మీరు నన్ను నమ్మద్దు, మీరు నమ్మే పాస్టర్ ఏవైతే చెప్తున్నాడో బైబిల్ నమ్మి బైబిల్లో ఏముంది అని తెలుసుకోండి అనేది నేను చాలామందికి చెప్తున్నాను. అది ఇప్పుడు నీ దేవుడన్న యెహోవా నేను మీకు ఒక పరీక్ష పెడుతున్నాను. నా తర్వాత ఎవరైనా ప్రవక్త అని చెప్పుకుంటూ వచ్చి వాడు మీ మధ్య సూచన క్రియలు చేసినా అటు వాడు మీరు నమ్మకండి, మీరు వాడిని చంపేసేయండి. మీరు నన్ను దేవుడిగా పరిపూర్ణ హృదయంతో పూజిస్తున్నారు లేదా అని చెప్పేసి నేను మిమ్మల్ని పరీక్ష పెడుతున్నాను అని చెప్పేసి యెహోవా అంటే, యేసు ప్రవక్త అని చెప్పుకొని వచ్చాడు. చాలా చోట్ల కూడా ఈయన కళ్ళు లేని వారికి కళ్ళు తెప్పించడము, రోగులను స్వస్థపరిచినట్టు అక్కడక్కడ ఉంటుంది. మరి ఈ ఫెయిలే కదా. మరి ఈ యెహోవాగా ఇచ్చిన ఆజ్ఞనే వీళ్ళు యేసు దేవుడు అంటే ధిక్కరించినట్టే కదా. మొట్టమొదటి ఆజ్ఞనే వీళ్ళు కొట్టివేసినట్టే కదా. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్, ఇప్పుడు అన్నిటికన్నా మెయిన్ ముఖ్యమైన పాయింట్ ఏంటి, యేసు దేవుడు, యేసు మన కోసం చనిపోవడానికి వచ్చాడు, ఆయన నమ్ముకున్న పరలోకం కదా. ఈ 790 పేజీలలో ఎక్కడ కూడా యెహోవా చెప్పలేదు నా కుమారుడు అన్నవాడు ఒకడు వస్తాడు, ఆయన మీరు నమ్ముకోండి, ఆయన పేరు యేసు, లేకపోతే ఏదో ఒకటి ఇమ్మానేలు, అంటే 2-3 రకాలుగా ఉంటుందిలేండి పేర్లు. ఇమ్మానేలు అని చెప్పి పేరు పెట్టిద్దరు, ఆయన మీ అందరి కోసం రక్తం గార్చి ప్రాణాలు చనిపోతాడు, ఆయన దేవుడుగా నమ్మండి మీకు పరలోకం ఉంటుందని చెప్పి చెప్పాలి కదా. చెప్పరు. ఇలా ఏమంటారు అంటే యెహోవా ఏంటి, యేసు, పరిశుద్ధాత్మ అంటే ఈ 3 త్రియేక త్రిత్వము అంటారు. బైబిల్ మొత్తంలో ఎక్కడ కూడా త్రియేక అనే పదం కానీ త్రిత్వం అనే పదం కానీ ఎక్కడ లేదు. వీళ్ళు కల్పించుకుంటారు. యేసు, యెహోవా, పరిశుద్ధాత్మ ఈ 3 ఒకటే, ఈ ముగ్గురిని త్రియేక త్రిత్వమై ఉన్నాడు అంటాడు. త్రియేక త్రిత్వము అనే పదం బైబిల్ మొత్తంలో చూపించమని చెప్పండి, ఎక్కడ లేదు. పోనీ యేసు యొక్క ఆలోచనలు వేరు, యెహోవా యొక్క ఆలోచనలు వేరు. ఈ పరిశుద్ధాత్మ ఏం లేదు బైబిల్లో. పరిశుద్ధాత్మ ఆలోచన ఏంటంటే మేరీ మాతను గర్భవతి చేయడం తప్ప పరిశుద్ధాత్మ చేసింది బైబిల్లో ఏమీ లేదు. ఇప్పుడు కన్యకు మేరీ పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయిన అంతే, ఇంకా ఏం లేదు. ఇంకా ఆ తర్వాత పరిశుద్ధాత్మ ప్రస్తావనే లేదు. ఇది ఒక కాన్సెప్ట్. ఇప్పుడు యేసు యెహోవా ఒకటే అన్నప్పుడు మరి అలా అంటే అది యేసుకు ఎంత అవమానం అంటే అంత అవమానము. పాత నిబంధన గ్రంథంలో యెహోవా దేవుడుగా ఉన్నాడా, ఎలా ఉన్నాడా అని చెప్పి మనం పరిశీలిస్తే ఆయన దేవుడుగా లేడు. ఆయన వచ్చేసి వాళ్ళని చంపండి, వీళ్ళని చంపండి, చాలా క్రూరాలుగా వాళ్ళ దేవతా స్తంభాలు ధ్వంసం చేయండి, వాళ్ళు కూల్చండి, ఆక్రమించండి అని చెప్పేసి ఇవన్నీ కూడా యెహోవా చెప్పలేనటువంటి షాడెస్ట్ చాలా పనులు ఉన్నాయి. ఇవన్నీ కూడా యేసు చేసినట్టే కదా, ఇద్దరు ఒకటే అంటే. అది ఇంకొకటి ఏంటంటే యెహోవా ఇచ్చిన ఆజ్ఞలు ఏవైతే, ఫర్ ఎగ్జాంపుల్ కంటికి కన్ను పంటికి పన్ను అనే సిద్ధాంతాలు యెహోవా,
కానీ నీ శత్రువు సైతం ప్రేమించమని చెప్పింది యేసు. వ్యభిచార స్త్రీలను రాళ్ళతో సావగొట్టమని చెప్పింది యెహోవా. వ్యభిచారం కూడా క్షమించే సైతం తీసుకొచ్చింది యేసు. అంటే ఈ యూదులు అంటే వీళ్ళు పాటించే ఈ యెహోవా ధర్మశాస్త్రం అనేది రాయబడింది. 10 పలకల మీద 10 ఆజ్ఞలు అని చెప్పేసి మోషే ద్వారా రాయబడింది. అది ఏవో ఆజ్ఞలు ఉంటాయి కదా, అవును. ఏంటండి ఆ ఆజ్ఞలు ఏంటి? అదే ఫస్ట్ ఆజ్ఞ వచ్చేసి నీ దేవుడని యెహోవా నేనే, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. అక్కడ కూడా యెహోవానే మొత్తం ఆ 10 ఆజ్ఞలు యెహోవానే, యేసు గురించి ఏం లేదు. ఉన్నాయి. వ్యభిచరించకూడదు, నరహత్య చేయకూడదు, తర్వాత పొరుగు వారిని ఆశించకూడదు. అవి పర్లేదు. అవి వీళ్ళు చెప్పకపోతే మనం తెలుసుకోలేని సిచ్యువేషన్లో లేం. అది బేసిక్ నాలెడ్జ్. అది చెప్పడం కోసం ఆయన అక్కడి నుంచి దిగి రావడం వేస్ట్. అవి ఉన్నాయి. మొట్టమొదటి 3 ఆజ్ఞలు ఏ విధంగా ఉన్నాయంటే యెహోవానే పూజించాలని, విగ్రహంలో పూజించకూడదని చెప్పి అంత స్పష్టంగా క్లియర్గా ఉంటే వీళ్ళు యేసుని తీసుకొచ్చి దేవుడిని చేసేసి మొత్తం క్రైస్తవానికి ఎసురు పెట్టేశారు పాస్టర్లు అందరూ. అది కాన్సెప్ట్. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు వీళ్ళు చెప్పే అబద్ధం ఏంటంటే ఫస్ట్ అబద్ధం యేసు దేవుడు అంటే నా అబద్ధం. ఆయన పాపాల ద్వారా అంటే మన పాపాల ద్వారా ఆయన రక్తం కార్చాడు అనేది కూడా అది కూడా అబద్ధమే. ఎందుకంటే యేసు కూడా కొంతమంది రోగులు వాళ్ళు కొన్ని పాపాలు చేశారని చెప్పి ఆ పాపాలకు ప్రాయశ్చిత్తంగా వాళ్ళకి ఇటువంటి శిక్ష ఉందని చెప్పేసి వాళ్ళు కుష్ఠులుగా కళ్ళు లేని వాళ్ళుగా కొంతమంది రోగులు ఉంటారు. ఈ యేసు స్వస్థపరిచి ఇక నుంచి మీ పాపాలన్నీ పోయినాయి, మీరు ఇప్పుడు పుణ్యాత్ములు అని చెప్పేసి యేసు ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు. అంటే వాళ్ళ పాపాలన్నీ పోయినాయి. వాళ్ళ పాపాలన్నీ పోయినాయి అంటే అర్థం ఏంటి? అక్కడ యేసు రక్తం గారిస్తే తప్ప పాపాలు పోవు అన్న కాన్సెప్ట్ పాస్టర్లు ఏవైతే చెప్తున్నారో అది తప్పు బైబిల్ ప్రకారంగా. అదొక పాయింట్. అట్లాగా ఆయన ఎందుకు చనిపోవాల్సి వచ్చింది అంటే ఆయన ఒక పిరిగివాడిగా ఉన్నాడు. చాలాసార్లు పరిగెత్తాడు వాళ్ళ దగ్గర నుంచి పారిపోవడానికి. కొన్ని రాజకీయ కుట్ర జరిగినాయి. ఈ యేసుతో ఉన్నటువంటి శిష్యులలో ఒకతనే దగ్గరుండి మరి పట్టించాడు, సిలువ వేశారు. అది ఆయన చేసిన ఆయన ఎందుకు చనిపోయారంటే యేసు ప్రభు బైబిల్ ప్రకారంగా ఎందుకు సిలువేశారంటే ఈ యూదులు పాటించే ధర్మశాస్త్రం ఏవైతే ఉందో అవన్నీ తప్పు అని ప్రకటించుకుంటూ వచ్చాడు. అది ఆ కాలంలో అక్కడ సిలువ శిక్ష ఉండడము అది చట్ట విరుద్ధం కాబట్టి వాళ్ళందరూ కలిసి ఈ ధర్మశాస్త్రాన్ని తప్పుపడుతున్నారు, ధర్మశాస్త్రాన్ని లేకుండా చేస్తున్నాడు అని చెప్పి అక్కడున్న వాళ్ళు శిక్ష వేసి చంపారు. ఆయన చనిపోయిన దానికి సిలువ వేసిన దానికి ఇప్పుడు మనం చేసే పాపాలకి సంబంధం ఏంటి? ఒకటి ఫస్ట్ పాస్టర్లు వచ్చి ఏమంటారంటే జన్మతః పాపి, పుట్టడమే పాపి అంటారు. కానీ బైబిల్లో ఏసేమంటారంటే నేను ఈ భూమి మీద నీతిమంతులు పిలవరాలేదు కానీ పాపులను వచ్చి తిని అన్నాడు. అంటే దానికి అర్థమైంది నీతిమంతులు కూడా ఉన్నారనే కదా. అది ఫేక్. సరే నువ్వు ఎట్లా పాపి అవుతావంటే ఎప్పుడో ఎన్నో సంవత్సరాలు 5,000 సంవత్సరాల క్రితం ఆదాము అవ్వ ఆ దేవుడి మాట వినకుండా సైతాన్ మాట విని జ్ఞానఫలం తిన్నాడని చెప్పేసి ఆడెవడో పండు తింటే ఇప్పటికి నువ్వు పాపి ఏంటి? ఇది ఒకటి అనమాట. ఇట్లాగా ఇప్పుడు క్రైస్తవ సిద్ధాంతాలు ఏంటి అంటే యేసు దేవుడు అనడమే అది యేసుకే అవమానం. నేను నా తండ్రి తప్ప లేరు, నేను నా తండ్రి నా అంతటా నేను ఏమి చేయలేని వాడిని అనుకుంటూ వచ్చారు. యేసు దేవుడు అంటేనే పరలోకానికి వెళ్తారు అనే అంశం వీళ్ళు ఎలా చెప్పగలుగుతారంటే మార్కు 16:16 ప్రకారము నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మనివాడు శిక్ష విధింపబడతాడు అనే ఒక రిఫరెన్స్. యోహాను సువార్తలో కూడా ఒక చోట ఏముంటుందంటే నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము, నా ద్వారా తప్ప నా తండ్రి వద్దకు ఎవరు రాలేరు అని చెప్పేసి 90% ఈ 2 రిఫరెన్స్ మాత్రమే చూపించి యేసు నమ్మితే పరలోకం అని చెప్పేసి వీళ్ళు ఈ భావన తీసుకొని వస్తారు. అంటే ఈ భావన జనాల్లోకి తీసుకురావడానికి మొత్తం ఈ క్రైస్తవ మత పెద్దస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలోచించింది ఒకటే, మతం మార్చి అంటే అప్పుడు ఉన్నటువంటి అంటరాని వాళ్ళు అంటే కొంచెం జ్ఞానం లేని వాళ్ళు, కొంచెం అంత ఎడ్యుకేట్గా లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళను మభ్యపెట్టడానికి 2 కారణాలు. ఒకటి భయపెట్టేనే చేయాలి, లేకపోతే ఆశ భయం, ఈ రెండింటిని జనాలు కలుగచేయాలి. ఆశ ఏంటి? మొత్తం నీకు రుణమాఫీ, నువ్వు చేసే పాపాలన్నీ పోయి శాశ్వతంగా పరలోకంలో ఉంటావు అని అనగానే అవునా నిజమా అని చెప్పేసి ఇదొక ఇంత ఈజీగా ఉందా? ఇప్పుడు మనకు కూడా ఎవరైనా పొలిటీషియన్స్ వాళ్ళ మీకు అవి ఇస్తాం ఇవన్నీ ఫ్రీ అంటే మనం నమ్మి వాళ్ళ మతంలోకి వెళ్ళి పూజిస్తే పరలోకంలోకి వెళ్తారా? అంటే నమ్మి పూజిస్తారంటే యేసు అంటే బైబిల్ ప్రకారంగా యెహోవా దేవుడు అంటే పరలోకం ఉండే అవకాశం ఏమైనా ఉందేమో ఒకవేళ నిజంగా బైబిల్ దైవ గ్రంథం అయితే. అది కాదులేండి పక్కన పెట్టండి. బైబిల్ ప్రకారంగా యెహోవాను మాత్రమే దేవుడిగా పూజిస్తే పరలోకానికి వెళ్ళే ఛాన్స్ మేబీ ఉండొచ్చు. అది కూడా బైబిల్ దైవ గ్రంథం అయితే. అది ఫస్ట్ పాయింట్. యేసు దేవుడు అంటేనే నరకానికి వెళ్తారు, నో ఛాన్స్ బైబిల్ ప్రకారంగా.
అది కూడా 2-3 ఆజ్ఞల పరంగా. నేను ఏ పాస్టర్‌తోనైనా కానీ, ఎంత పెద్ద పాస్టర్ అయినా కానీ, నేను ఆయనతో కూర్చొని నేను డిబేట్ చేయగలను. ఈ పాయింట్ పైన. ఈ పాయింట్ మీద. ఒక్క పాయింట్ మీద వచ్చి కూర్చుందాం. ఎన్ని రిఫరెన్స్ చెప్తారో చెప్పనండి. ఫస్ట్ పాత నిబంధన గ్రంథంలో ఎక్కడైనా కానీ యేసు వస్తాడనే ప్రస్తావన ఉందా? అసలు ఈ పాత నిబంధన గ్రంథం ఏంటి, కొత్త నిబంధన గ్రంథం ఏంటండి? అంటే బైబిలు యేసు పుట్టక ముందు రాయబడింది పాత నిబంధన గ్రంథం, ఓల్డ్ టెస్టిమెంట్. యేసు పుట్టిన తర్వాత రాయబడింది కొత్త నిబంధన గ్రంథం, న్యూ టెస్టిమెంట్. ఈ అంటే ఇట్స్ కలెక్షన్ ఆఫ్ ఏ బుక్, అనేక రకాల పుస్తకాల సముదాయం. ఇప్పుడు దేన్ని ఫాలో అవుతున్నారు? కొత్త దాన్ని ఫాలో అవుతున్నారా? కొత్త నిబంధన గ్రంథమే మేము ఫాలో అవుతున్నాం అంటుంటారు. పాత నిబంధన గ్రంథం మేము ఫాలో కాలేదంటారు. అంటే పాత నిబంధన గ్రంథం ఫాలో కాలేదంటే ఈ దశభాగం కాన్సెప్ట్ అనేది పాత నిబంధన గ్రంథం. కొత్త నిబంధన గ్రంథం దశభాగం కాన్సెప్టే లేదు. అంటే పాత నిబంధన గ్రంథంలో ఏవేవైతే వీళ్ళకి అనుకూలంగా మాట్లాడుకోవడానికి చెప్పడానికి కొంచెం ఈజీగా ఉంటుందో అవన్నీ తీసుకొచ్చి అక్కడక్కడ, అంటే ఇప్పుడు దశభాగం కాన్సెప్ట్ ఉంది కాబట్టి అది తీసుకొచ్చి ఇప్పుడు ఫాలో అవుతుంటారు. అందులో నీకు మీ ఇంటికి యెహోవా తోడే ఉన్నాడు అని చెప్పేసి కొన్ని బాగుంటాయి. ఇవి అన్నీ తీసుకొస్తూ ఉంటుంటారు. ఈ 10 ఆజ్ఞలు ఉన్నది కూడా పాత నిబంధన గ్రంథంలోనే, ఈ కొత్త నిబంధన గ్రంథంలో లేవు ఇవన్నమాట. దీన్ని ఎవరు రాశారండి అసలు ఈ కొత్త నిబంధన గ్రంథం? ఈ పాత నిబంధన గ్రంథం ఏదైతే ఉందో అది వచ్చేసి ఇప్పుడు యూదులు పాటిస్తున్నటువంటి తనకన గ్రంథం ఏదైతే ఉందో ఆ తనకన గ్రంథమే ఇది. అది యూదులు రాసుకుంది. ఈ కొత్త నిబంధన గ్రంథం ఏదైతే ఉందో యేసుతో ఉన్నటువంటి కొంతమంది శిష్యువులు, తర్వాత పౌలు, తర్వాత ఇట్స్ కలెక్షన్ ఆఫ్ ఏ బుక్, అనేక రకాల పుస్తకాల సముదాయం అని చెప్పేసి ఇలా అంటుంటారు. ఇవి రాసుకుంది. ఇవన్నీ కలిపేసి బైబిల్. ఎవరు రాశారు, ఎప్పుడు, ఏంటి అనేది అసలు ఎవరు రాశారు అనేది ఒక్కరు రాయలేదు. 40 మంది ప్రవక్తలు రాశారు కొత్త నిబంధన గ్రంథము. ఈ పాత నిబంధన గ్రంథం వచ్చేసి ఇది యూదుల దగ్గర వాళ్ళు రాసుకున్న పుస్తకాన్ని వీళ్ళు కాపీ పేస్ట్ తెచ్చి పెట్టుకున్నారు. ఎందుకంటే సిమిలర్గా ఇప్పుడు ఈ పాత నిబంధన గ్రంథాన్ని ఇప్పుడున్న యూదులు కూడా పాటించటం లేదు. కానీ ఆ తనక్కని గ్రంథము ఇప్పుడు వీళ్ళు పాటిస్తున్న పాత నిబంధన గ్రంథంకు మొత్తం సిమిలర్గా 70-80% ఒకే విధంగా ఉంటుంది. అంటే ఏ మతం ముందు ఉందంటే యూదులే ముందు ఉన్నారు. ఎందుకంటే యేసు పుట్టింది కూడా యూదా మతంలోనే. యేసు పుట్టక ముందు క్రైస్తవ మతం అనేది లేదు కదా. యేసు పుట్టిన యూదా మతంలోనే పుట్టాడు, యూదా మతంలోనే ఉన్నాడు. కాబట్టి యూదుల దగ్గర ఉన్న పుస్తకం వీళ్ళు కాపీ పేస్ట్ తెచ్చుకు పెట్టుకున్నారు అనమాట. అది పర్టికులర్గా ఒక రాశారని. ఇప్పుడు మనము మొన్న గీతా జయంతి మనం జరుపుకున్నాము. ఇప్పుడు రామాయణం అంటే వాల్మీకి అని. వీళ్ళకి ఎవరు రాశారనేది ఒక్కరికి క్లారిటీ లేదు. ఇప్పుడు దశంభాగాలు పాస్టర్స్ తీసుకుంటున్నారు అనేది మీరు మొదటి నుంచి చేస్తూ వస్తున్న ఆరోపణ. ప్రవీణ్ గారు ఏం చేస్తున్నారు? ప్రవీణ్ గారు ఫ్రీ సర్వీస్ చేస్తున్నారా? లేదండి, నేను డొనేషన్స్ నేను తీసుకుంటున్నాను. నేను తీసుకున్న డొనేషన్కి వాళ్ళు తీసుకున్నానికి తేడా ఉంటుంది. వాళ్ళు దశంభాగం అనేది వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాలి, లేకపోతే వాళ్ళ దేవుడు ఏదో చేస్తాడు అనేది వాళ్ళు పెట్టుకున్న నియమం బైబిల్ ప్రకారంగా. కానీ నాకు స్వచ్ఛందంగా మీకు ఇష్టం వచ్చిన వాళ్ళు, మీకు తోచినంత వాళ్ళు ఎంతని ఇవ్వండి అని చెప్పి నేను అడుగుతాను. ఇందులో బెదిరింపులు అంటే ఏది లేదు. ఇప్పుడు నేను ఒక టీం బిల్డ్ చేసుకోవాలి, ఒక గ్రామంకి వెళ్ళి మీటింగ్ పెట్టుకోవాలంటే నా టీంని నేను సెక్యూరిటీలో చూసుకొని కూడా వెళ్ళాలి కదా. మరి మేము అక్కడ స్టే చేయాలి కదా. మాకు ఇప్పుడు చాలా మంది కూడా ప్రవీణ్ లాగా నేను ఎందుకు చేయలేకపోయాను, ప్రవీణ్ చేశాడు కదా, మేము చేయాలనుకున్న ప్రవీణ్ చేశాడని చెప్పేసి కూడా కొంతమంది వాళ్ళందరూ కలిసి మాట్లాడుకొని నాకు పంపిస్తూ ఉన్నారు. అంటే మీకు డొనేషన్స్ వస్తున్నాయా? డొనేషన్స్ వస్తున్నాయి కాబట్టి నేను ఛానల్ రన్ చేస్తున్నాను, లేకపోతే నేను రన్ చేయలేను. ఎవరైనా కానీ నాకు ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్లో నాకున్నటువంటి వ్యూవర్షిప్ కానీ నాకు నా ఫ్యామిలీకి గడవడానికే యూట్యూబ్ నుంచి వచ్చి ఇంకా నాకు సరిపోదు. ఇప్పుడు నాకు డొనేషన్స్ ఉంటేనే నేను గ్రామాల్లోకి వెళ్ళి మీటింగ్స్ పెట్టగలుగుతాను. నా పుస్తకాలు 10 ప్రింటింగ్ చేసి పంచగలుగుతాను. అందరికీ హిందూ దేవుల పటాలు ఇస్తాను, జై శ్రీరామ్ జెండాలు ఇస్తాను. ఇవన్నీ నేను చేయగలుగుతున్నాను. ఇలాగా చేయలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాకు సపోర్ట్ చేసి ముందుకు వచ్చి చాలామంది వచ్చారు ముందుకి. ప్రేరణ గారు మీకు ఎంత తక్కువ అయితే చెప్పండి, మేము చేయలేము, మీరు చేస్తున్నారు, నాకు బాగా నచ్చింది చెప్పేసి వాళ్ళందరూ కలిసి వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇస్తున్నారే. కానీ నేను తీసుకున్న దాంట్లో బెదిరింపు లేదు. మీరు ఏదైతే ఈ బైబిల్ని అర్థం చేసుకున్నారో దానిపైన, ఆ పాయింట్ పైన డిబేట్కి మీరు ఖచ్చితంగా రెడీగా ఉన్నాను. అంతే కదా. ఇప్పుడు నేను డిబేట్లో కొన్ని అంశాలు ఇక్కడ చెప్తున్నాను. ఫస్ట్, యేసు దేవుడు కాదు. యేసు దేవుడు అంటేనే బైబిల్ ప్రకారంగా నరకానికి వెళ్తారు. యేసు దేవుడు అంటే అది యేసుకే అవమానము. ఈ అంశం మీద బైబిల్ మొత్తం నేను డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఫస్ట్. సెకండ్ వచ్చేసి ఈ యెహోవాకు, యేసుకు, పరిశుద్ధాత్మకు వీళ్ళ ముగ్గురికి ఒకరికొకరికి సంబంధం లేదు. ఓకే. యేసు యొక్క ఆలోచనలు వేరు, యెహోవా యొక్క ఆలోచనలు వేరు. త్రియేకత్వం అనే పదాలు మొత్తం బైబిల్ ప్రకారంగా తప్పు. మీరు ఇది అబద్ధాలు ప్రచారాలు మీరు చర్చలో చేస్తూ ఉన్నారు. ఈ అంశము. ఈ 2 అంశాలు. తర్వాత యేసు చనిపోయింది మన కోసమే, మన పాపాల కోసమే, ఆయన రక్తం చిందిస్తే మన పాపాలు పోయాయి ఏవైతే ఉన్నాయో ఇది కూడా రాంగ్ కాన్సెప్ట్.
ఇది కూడా బైబిల్లో లేదు. అలా చేయమని పాత నిబంధన గ్రంథంలో ఎక్కడ కూడా రాయబడలేదు. మీకు పాత నిబంధన గ్రంథంలో మొత్తం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మొత్తం చదివి అందులో నేను చెప్పింది అబద్ధమని చెప్పినా మీరు ప్రూవ్ చేయగలిగినా కూడా నా పుస్తకాలు నేను విత్డ్రా చేసుకుంటాను. నేను తప్పుడు ప్రచారం చేశానని చెప్పేసి నేను గ్రామాల్లోకి వెళ్ళి నా తప్పు నేను సరిదిద్దుకుంటాను. నా ఛానల్ కూడా స్టాప్ చేపిస్తాను. ఇది చాలా మంది పాస్టర్లకు ఒక బెస్ట్ ఆప్షన్. ఎస్, ఇప్పుడు విన్నారు కదండి, ఏవైతే క్రైస్తవ సిద్ధాంతాలు చెప్పారో అట్లానే ఇప్పుడు ఆయన రాసిన బుక్ ఉంది. ఆ బుక్లో మీరు ఒక్కటి రాంగ్ అని ప్రూవ్ చేసినా ఇప్పుడు ఆయన చెప్పిన 3 స్టేట్మెంట్స్లో ఏ పాయింట్కి మీరు డిబేట్ ప్రూవ్ చేసినా ఇంకొక అసలు సిసిలైనటువంటి స్టేట్మెంట్ అండి, అనవసరంగా మర్చిపోయాను. అసలైనటువంటి స్టేట్మెంట్ ఏంటంటే యేసు రెండవ రాకడ వస్తున్నాడని, ఆ రెండో రాకడ వచ్చే సమయానికి మనమందరం బాప్తిసం తీసుకొని రెడీగా ఉండాలి అనేది అన్నిటికంటే కూడా చెప్తుంటారు పాస్టర్లు. అసలు రెండో రాకడ బైబిల్ ప్రకారంగా లేదు. అది కూడా ఆ కాలానికి సంబంధించి పాత నిబంధన రెండిట్లో పాత నిబంధన గ్రంథంలో యేసు గురించి ఏమి ఉండదు. అసలు యేసు ప్రస్తావన ఉండేదే కొత్త నిబంధనలో కూడా లేదు, ఎక్కడ కూడా లేదు. అసలు యేసు రెండో రాకడ ఇప్పటి కాలానికి కాదు, ఇప్పుడే కాదు, ఇంకా ఎప్పటికి రాడు అని చెప్పేసి నేను బైబిల్ ప్రకారంగా ప్రూఫ్ చేయగలుగుతాను. మొత్తం అంశాలు 4. యేసు దేవుడు కాదు, యేసు దేవుడు అంటే నరకానికి వెళ్తారని ఫస్ట్ అంశము. తర్వాత వచ్చేసి ఆయన రక్తం చిందిస్తే ఆయన పాపాలు అంటే మన పాపాలు పోవడానికి ఆయన రక్తం గార్చాడు అనేది కాన్సెప్ట్ రాంగ్ కాన్సెప్ట్. అది కూడా బైబిల్ ప్రకారంగా, అది లాజిక్ లేనిది అనేది సెకండరీ, కానీ బైబిల్ ప్రకారం అదే తప్పు. ఆయన రెండో రాకడ ఉందని, అసలు రెండో రాకడ బైబిల్ ప్రకారం ఇప్పటిది కాదు, ఆయన ఎప్పటికీ రాడు. ఇది కాన్సెప్ట్. ఈ యెహోవా పాత నిబంధన గ్రంథం, ఈ పాత నిబంధన గ్రంథంలో యెహోవా కానీ, కొత్త నిబంధన గ్రంథంలో యేసు కానీ, పరిశుద్ధాత్మ కానీ, ఈ త్రియేకత్రిత్వం అనే కాన్సెప్ట్ లేదు. ఈ 4 అంశాలు. ఈ చనిపోయిన ఆయనే లేచారని 3వ రోజు అవును ఏదో పండగ కూడా చేస్తారు కదా, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ చేస్తారు. చనిపోయిన రోజు గుడ్ ఫ్రైడే నిజం కాదా? అంటే బైబిల్ ప్రకారంగా ఆయన 3వ దినమున లేచినట్టు, కొంతమంది శిష్యులతో కలిసినట్టు, ఈ జరిగినటువంటి విషయాన్ని సర్వలోకానికి వెళ్ళి చెప్పండి అని చెప్పినట్టు అవన్నీ కూడా బైబిల్లో అయితే రాయబడింది. నేను అవి రాయలేదని నేను చెప్పలేదు. అది జరిగిందా జరగలేదా అంటే సరే, అది బైబిల్లో రాయబడింది కాబట్టి నేను అది తప్పనట్లేదు. కానీ ఆయన రెండవ రాకడ ఏదైతే ఉందో ఆ రెండవ రాకడ ఆ కాలానికి సంబంధించింది, ఆయనతో పాటు ఉన్న శిష్యులకి సంబంధించింది, అది పర్టికులర్గా ఒక దేశానికి సంబంధించింది. ఇంకా చెప్పాలి అంటే బైబిల్లో కూడా ఆ యేసు కూడా వచ్చింది ఒకే ఒక దేశానికి. నేను నశించిన ఇజ్రాయేలు వద్దకే తప్ప నేను ఎవరి వద్దకు రాలేదు, మీరు అన్యజన మార్గంలోకి వెళ్ళకండి, నేను ఇజ్రాయేలు వారి కోసమే వచ్చాను, ఈ భూమి మీద ఉన్న సమస్త జనులందరిలోకెల్లా ప్రత్యేకించి నేను ఇజ్రాయేల్ అంటే మిమ్మల్ని మాత్రమే నేను ఎన్నుకున్నాను అని చెప్పేసి ఎన్నో రిఫరెన్స్ బైబిల్లో ఉన్నాయి. మన భారతదేశానికి సంబంధం లేదా, మేము ఎందుకు ఇలా అంటున్నామంటే ఇవన్నీ మేము చదివిన వాళ్ళం కాబట్టి. ఇప్పుడు నేను అంటే నాకు భగవద్గీత గురించి నేను ఎక్కడైనా కానీ రాముడు కానీ కృష్ణుడు కానీ నాకు తెలిసినటువంటి పరిధిలో నేను కేవలం ఇండియా కోసం వచ్చానని చెప్పేసి ఎక్కడ ఏ దేవుడు చెప్పలేదు. ఇది అఖండ భారతదేశము, మొత్తం సర్వమానవాళి సర్వ సృష్టిని కలుగజేసింది నేనే, నా యొక్క అంశం ప్రతి ఒక్క జీవిలోనూ నేను ఉన్నాను అంటే ఎక్కడ మనుషులను వేరు చేసినట్టు లేదు. జంతువులు కానీ జీవులను కూడా సమానత్వ భావన చూసినటువంటి నేను కొన్ని శ్లోకాలు చదివాను, భగవద్గీత కానీ కృష్ణుడు కానీ. ఇప్పుడు అది కాదు టాపిక్, డిబేట్ అయితే అది కాదు. కానీ ఈయన మాత్రము ఒక దేశానికే, ఒక జాతి వారికే, ఈ యేసు కూడా ఆ 12 మంది తెగల వారికే, అక్కడికే పరిమితం, మన భారతదేశానికి సంబంధం లేదు. నేను చెప్పినటువంటి ఈ అంశాలలో ఏ ఒక్క అంశం కానీ ఒకటి, ఈ అన్ని అంశాల మీద డిబేట్ చేయాలంటే ఒక డిబేట్ సరిపోకపోవచ్చు. ఏదైనా ఒక అంశం మీరే సెలెక్ట్ చేసుకోండి. యేసు దేవుడు అంటే నరకానికి వెళ్తారు అనే ఒక అంశం కానీ, యేసు రెండో రాకడ లేదు అది ఫేక్ అనే అంశం మీద కానీ, లేకపోతే ఈ పరిశుద్ధాత్మ త్రియేక కాన్సెప్ట్ రాంగ్, త్రిత్వం అది బైబిల్లోనే లేదు. యేసు యొక్క ఆలోచనలు వేరు, యెహోవా వేరు, పరిశుద్ధాత్మ ఈ 3 వేరు అనే కాన్సెప్ట్ కానీ, ఇందులో ఏదో ఒక అంశం మీద సెలెక్ట్ చేసుకొని వస్తారా లేదా అన్ని అంశాల మీద ఒకటి రోజు డిబేట్ చేస్తారా అనేది చాయిస్ పాస్టర్లకే ఇస్తున్నాను. వాళ్ళు ఎవరైనా కానీ, క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వాళ్ళు ఎవరు ఏ డినామినేషన్ చెందిన పాస్టరే కానీ, ఇంకా మీరు చర్చిలో చెప్పినట్టుగా అబద్ధాలు ఇక ముందు భవిష్యత్తులో అవకాశం ఉండదు. నా పుస్తకాలు, నా ఐడియాలజీ సోషల్ మీడియాలో మాత్రమే కాదు, గ్రామాలలో, విలేజ్లలో నా టీం మెంబర్స్ నన్ను చాలామంది ఫాలో అవుతున్నారు. నన్ను ఇవన్నీ అబద్ధాలని చెప్పేసి నన్ను డిబేట్లో ఓడగొడితే పాస్టర్లకే ప్లస్ పాయింట్, గొప్ప అవకాశం. వాళ్ళు ఎవరైనా ఆపేస్తానంటున్నారు, ఖచ్చితంగా నా పుస్తకాన్ని చింపేస్తాను ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా.
Right. నేను ఇందులో అంశాలన్నీ నేను తప్పుగా రాశానండి Hmm. అని చెప్పి ఇదే కెమెరా ముందు నా పుస్తకం చింపేసి ఆ రోజు నుంచి అప్పటితో నా పుస్తకాలు సప్లై ఆగిపోతుంది. నా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ ఈ పుస్తకాలు ప్రచారం చేసినవి ఏవైతే ఉన్నాయో అవి కూడా మొత్తం ఆగిపోతాయి. ఆల్రెడీ ప్రవీణ్ గారు మీరు ఇదే మాట పైన ఉండండి. ఖచ్చితంగా. నెక్స్ట్ మనం డిబేట్ లో కలుద్దాం. షూర్ మేడం, షూర్. థ్యాంక్ యూ అండి. వెల్కమ్.